ఆహ్లాదంగా ఉండే సాగర నగరం ఇప్పుడు మండే అగ్నిగోళంలా మారిపోయింది. ఉదయం 9 గంటల నుంచే జనానికి సెగ పుట్టిస్తోంది. మనుష్యుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక జూలో ఉండే జంతువుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక చెట్ల నీడల్లోనూ నీటి అడుగుల్లోనూ సేద తీరుతున్నాయి. మండే ఎండలకి ఇందిరాగాంధీ జూ పార్కులో మూగజీవాల పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం. విశాఖలో బాణుడు బగబగమంటున్నాడు. బాణుడు తాపానికి మనుషులే విలువెల్లాడుతున్నారు. ప్రజలు ఉదయం 10 గంటల దాటి రోడ్డు మీదకి రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో మండే ఎండల్లో ఇందిరాగాంధీ జూ పార్కులో జంతువుల పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జంతు సంరక్షణ కేంద్రాల్లో విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఒకటి. దాదాపుగా 625 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ జూలో అనేక జంతు పక్షుల జాతులు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మండుతున్న ఎండ ప్రభావంతో విలవిలలాడుతున్నాయి. గడిచిన వారం రోజులుగా నగరంలో బాణుడు ప్రతాపానికి జంతువులు ప్రజలకు కనిపించకుండా చెట్లు పొదల్లోకి చేరుకుంటున్నాయి. దీంతో సందర్శకులు నిరాశకు గురికాక తప్పడం లేదు. మేము వచ్చేసరికి ఇటు సైడ్ వెళ్ళేటప్పటికి అసలు ఏ యానిమల్స్ ఏం లేవు. మంకీస్ టైగర్స్ అన్నీ లోపలే ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనమే బయటికి రాలేకపోతున్నాం. సో దానివల్ల అవి కూడా లోపల ఉండిపోతున్నాయి, అవి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాయి. సో మేము ఎప్పుడైతే రిటర్న్ వచ్చే ఈ టైంకి చూడండి కొద్దిగా నీడ ఉంది కాబట్టి ఈ టైంలో అన్నీ బయటకు వస్తున్నాయి. సో ఈ టైంలో కానీ వస్తే అందరూ ఈ టైంలో చూడడానికి బాగుంటుంది. చూద్దామని వచ్చాం కానీ ఏదో మామూలు ఈవెంట్ ఉందని జస్ట్ ఏంటంటే మేము లోపలికి వస్తున్నాం కానీ ఒక జంతువు కూడా బయట లేదు. అసలు మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. మనుషులే తట్టుకోలేకపోతున్నారు. జూలో ఇంకా జంతువులు ఏముంటాయి చెప్పండి. అవేమో పొదలాటల్లో దాక్కుంటున్నాయి. మనమేమో చూద్దాం అనుకున్నాం కానీ అంత యాంగ్జైటీగా వచ్చాం కానీ ఏం కనబడట్లేదు. జూలో అధికారులు కూడా చాలా ఏర్పాట్లు చేశారు. వాటర్ ఆటలకి మళ్ళీ షెడ్లు అవన్నీ వేశారు. దానివల్ల ఏంటంటే అవి మామూలు కొంచెం రిలాక్స్ అవుతున్నాయి. ఈవినింగ్ 4-5 ఆ టైంలో అయితే వస్తున్నాయి. కాకపోతే కొంచెం ఏంటంటే జూ అధికారులు ఏంటంటే 5 తర్వాత కూడా కొంచెం టైమింగ్స్ ఒక 1 అవర్ 1.5 అవర్ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఎండాకాలం కాబట్టి మనం కొంచెం చూడడానికి అది ఇబ్బంది పడకుండా జనాలు చూడడానికి వచ్చి సాటిస్ఫాక్షన్గా వెళ్తారన్నమాట. ఉదయం 10 గంటల నుండి సందర్శకులతో కిటకిటలాడే విశాఖ జూ అటు జంతువులు బయటికి రాక ఇటు జనం పెద్దగా లేక వెలవెలబోతోంది. జంతువులను చూడాలని చాలా ఆశతో మేమైతే వచ్చాం. కానీ ఈ ఎండ తీవ్రతను బట్టి ఇక్కడ జంతువులు కూడా ఏంటంటే పొదల్లో వాటి వేడిని బట్టి అవి దాక్కుంటున్నాయి. బట్ వాటి మీద ఉన్న ప్రేమను బట్టి రెండోది ప్రకృతిని చూసి ఆస్వాదించాలన్న ఆలోచనతో సాయంత్రం వరకు వేచి చూసి వెళ్తున్నాం. బట్ మనుషులకి ఎంత వేడిగా ఉంది కదా, జంతువులు కూడా చాలా వేడిగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. భానుడు భగభగమని మండిపడుతున్న తరుణంలో ఇందిరాగాంధీ జూ పార్కులో అధికారులు మూగ జీవాలకు ఎండబారిన పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పక్షులు ఉండే గూళ్లకు వట్టివేలు చేపలను వేసి వాటి మీద ఎప్పటికప్పుడు పైపుల ద్వారా నీరు జల్లుతున్నారు. అదేవిధంగా జూ సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈ యానిమల్స్ విషయంలో చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమ్మర్ వెకేషన్ అనేది ఉంది కదా, అది చాలా తీవ్రంగా ఉంది కనుక కాల్చినటువంటి యానిమల్స్కి పెండాలు చేయడం తాటాకులతో, అలాగే కస్కస్ మ్యాట్స్ ఈ లో బర్డ్స్కి పక్షుల కంట్లకి కూడా ఏర్పాటు చేశాము. ఆ తీవ్రత నుంచి వాటిని విముక్తి కలిగించడానికి, అలాగే స్ప్రింక్లర్స్తో కూడా వాటరింగ్ చేయిస్తున్నాము. దానివల్ల ఆ తీవ్రత తగ్గి యానిమల్స్ క్షేమకరంగా ఉండడానికి. అంతేకాదు పబ్లిక్ కూడా వస్తున్నారు కనుక వారి విషయంలో కూడా బయట పెండాల్స్ వేసి అలాగే వారికి కూడా నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశాము. మండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా కొందరు జంతు ప్రేమికులు విశాఖ జూకు తరలి వస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంతో మనుషులపై కాకుండా ఎండ తీవ్రత జంతువులపై కూడా తీవ్ర స్థాయిలో పడుతుందని చెప్పొచ్చు. విశాఖ జూ పార్కులో అయితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కొన్ని జంతువులకు అయితే మాత్రం ఏసీ కూలర్తో పాటుగా మరికొన్ని జంతువులకు అయితే మాత్రం పందిర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జంతువులకు అయితే మాత్రం ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా జూ అధికారులు అయితే మాత్రం జంతువులకు రక్షించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఇది విశాఖలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ దిలీప్తో బంగారు చిటి, HMT విశాఖ నుంచి.